ఎంత హడావుడి చేసింది కాంగ్రెస్ బీజేపీ అంటే దున్నపోతు ఈనింది అని కాంగ్రెస్ వాడు అనగానే దుడ్డని కట్టేయమని బీజేపీ ఉరికొచ్చింది. మీరు చూడండి, ఆడ పోతాడు రాహుల్ గాంధీ పోతాడు, రేవంత్ రెడ్డి పోతాడు. ప్రతి బ్రిడ్జ్ మీద మీరు చూస్తే ఎక్స్పాన్షన్ జాయింట్లు అనేటివి ఉంటాయి. ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకు మీకు తెలుసు. ఎక్స్పాన్షన్ జాయింట్లు అంటారు వాటి. అంటే ఏంది, ఎండాకాలంలో ఎప్పుడైనా సరే రోడ్డు ఏమవుతుంది అంటే కొద్దిగా తార్ రోడ్ ఉంటే అది కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు కొద్దిగా దానికి వెసులుబాటు ఉండాలి. అట్లే చలికాలంలో చలి ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా దగ్గర అవుతుంది తారు, కాబట్టి కొద్దిగా స్పేస్ ఇస్తారు ఇంజనీరింగ్ టెక్నికల్. ఆ ఎక్స్పాన్షన్ జాయింట్ ఏదైతే ఉండేనో బ్రిడ్జ్ మీద దాన్ని పట్టుకొని చూసినావా ఎంత పెద్ద అవినీతి, ఇంత పెద్ద పర్రె పడ్డది చూసినావా అని కాంగ్రెస్ వాడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటారు. ఇక వీళ్ళకి మించిన ఇంజనీర్లు ప్రపంచంలో ఎవడు లేడు. వీళ్ళు అనుడు ఆలస్యం, వీళ్ళు అన్నరో లేదో ఆరోపణ చేసినరో లేదో తెల్లారే దిగినరు బీజేపీ వాళ్ళు. ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చిండ్రు టీం, కనీసం నీళ్ళలకు దిగలే, కనీసం అక్కడ ఎట్లుందో సాయిల్ టెస్టింగ్ చేయలే, శాంపిల్ తీసుకోలే. 48 గంటలైనా రిపోర్ట్ ఇచ్చేసింది ఏదో జరిగిపోయింది కుంభకోణం లంబకోణం. అంటే ఎట్లుంటుంది కుట్ర, రాజకీయ కుట్ర అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి ఇంత అద్భుతంగా రైతులకు నీళ్ళు ఇచ్చి ఇంత అద్భుతంగా హైదరాబాద్ మహానగరానికి ఇంకో 50 ఏళ్ల దాకా మంచిళ్ళ గోస లేకుండా చేసి ఇంత అద్భుతంగా తెలంగాణలో భవిష్యత్తులో ఎవరు పరిశ్రమలు పెట్టాలన్నా మరి అద్భుతమైన ఒక ప్రాజెక్టు డిజైన్ చేసి దాన్ని మొత్తం నీళ్ళన్నీ కూడా మీ కాళ్ళ ముంగట కళ్ళ ముంగట కనబడేటట్టు చేస్తే దాన్ని మరిపించడానికి 1,00,000 కోట్ల కుంభకోణం అని ఒకడు, పర్రెవట్టింది ఏదో అయిపోయిందని ఇంకొకడు, ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మునిగిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని ఇంకొక సన్నాసి రోజు మాట్లాడుతూనే ఉంటాడు. వాళ్ళకి తెలుసు ఏం జరగలేదని తెలుసు. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 పంపింగ్ స్టేషన్లు, 100 కిలోమీటర్ల గ్రావిటీ టనల్స్, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, ఇవన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి. ఒక్క బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్లో 85 పిల్లర్లు ఉన్నాయి. ఆ 85లో 2 పిల్లర్ల కాడ కొద్దిగా కుంగింది తప్ప అది కూడా ఏం కొట్టుకపోలేదు, ఏం పూర్తిగా ఇది కాలేదు. మొన్న పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు తనంతట తానుగా చొరవ తీసుకొని సీదా కారు ఎక్కిండు, ఒక డ్రోన్ పెట్టుకున్నాడు, బయలుదేరిపోయిండు కొంతమందిని వేసుకొని పోయి మొత్తం షూటింగ్ చేసిండు. ఏది ఎక్కడనైతే కుంగింది కుంగింది కొట్టుకపోయింది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బదనాం చేస్తున్నారో అక్కడికే పోయి కారు అక్కడనే ఆపి అక్కడనే దిగి ఇగో ఇక్కడనే జరిగింది ప్రమాదం కానీ ఏం కాలేదు, బ్రహ్మాండంగా ఉన్నది మేడిగడ్డ అని చెప్పే ప్రయత్నం చేసింది. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, 500 సంవత్సరాల్లో ఎన్నడూ రాని వరద కాళేశ్వరానికి 28 లక్షల క్యూసెక్కుల వరద 2022లో వచ్చింది. మేడిగడ్డకి ఏం కాలేదు. మొన్నటికి మొన్న లాస్ట్ ఇయర్ ఇదే టైంకు, పోయిన సంవత్సరం ఇదే టైంకు 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది, ఏం కాలే మేడిగడ్డకు. కానీ ఈ రోజు కూడా వరద నీరు మంచిగా పోతూనే ఉన్నది, అన్ని గేట్లు ఎక్కితే ఇబ్బంది లేదు. కానీ ముఖ్యమంత్రి రోజు మాట్లాడతాడు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కట్టిన వాళ్ళని ఉరి తీయాలి. ఎందుకు తీయాలి ఉరి? మీ లెక్క 40 ఏళ్ళు కట్టనందుకు ఉరి తీయన్నా, మీ లెక్క రైతులకు నీళ్ళు తీయకుండా ఏడిపించినందుకు ఉరి తీయన్నా, మీ లెక్క నల్లగొండలో ఒక్కొక్క పిల్లల్ని ఒక్కొక్క పిల్లగాన్ని పుట్టకుండానే చంపేసినందుకు ఫ్లోరోసిస్ వ్యాధితో ఉరి తీయాలనా? ఎవరిని ఉరి తీయాలి? ఇక మాట్లాడుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మీరు గమనించండి, ఆలోచించండి. రాజకీయ కుట్రల్లో భాగంగా మొదలు ఏం చేసిండ్రు, ఒక దిక్కేమో బదనాం చేసిన మొదలు పెట్టిండ్రు. కాళేశ్వరం పేరు మీద ఇంకో దాని పేరు మీద విపరీతంగా బదనాం చేసిండ్రు. ఆ తర్వాత రెండోది ఏం చేసిండ్రు, మనం అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసిండ్రు. చేసి నోటికి ఎంత వస్తే అంత చెప్పాలి.